హాయ్ నేను సతీష్. నామినేషన్లు ఎవరిని చేశారు, ఎట్లా ఉండబోతున్నాయి, ఏంటి పంచాయతీ అంతా ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా. ఇందులో బ్రీఫ్గా 2 ముక్కల్లో చెప్పేస్తా. ఎవరికి ఎక్కువ పడ్డాయి, డీమోన్ పవన్ అండ్ సంజనాకి 4 చెప్పులు పడ్డాయి. మొత్తంగా చూసుకుంటే అందరూ వచ్చేసారు. మరి ఎవరెవరిని చేశారు, లీస్ట్ ఎవరికి పడ్డాయి, హైయెస్ట్ ఎవరికి పడ్డాయి చెప్పుకుంటూ సంజన మొన్న ఏదైతే కామెంట్స్ చేసిందని వీకెండ్ అంత రోస్టింగ్ చేశారో ఆవిడదే తప్పు అని ప్రూవ్ చేద్దామని చూస్తారో ఇంచుమించు అలాంటి కామెంట్సే తనూజ చేసిందంట. మరి ఎవరి గురించి ఏంటంటే డీమోన్ పవన్ ఉద్దేశించి మరి ఏంటి నిజంగా ఆల్మోస్ట్ అలాంటి కామెంట్స్ మరి ఏంటంటే కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. లైవ్ కాన్వర్జేషన్ కూడా చాలా జరిగింది, దాని గురించి కూడా మాట్లాడదాం. మరి డీమోన్ పవన్ అయితే తనూజ సంజనాకి ఎమ్మెన్యేల్కి చేస్తాడు, మధ్యలో ఎమ్మెన్యేల్తో పాయింట్ లేదని చెప్పేసి ఎమ్మెన్యేల్ అయితే క్యాన్సిల్ చేస్తారంట. చాలా ఫన్నీగా అయిపోయిందంట. అట్లాగే తనూజ ఏమో ఎమ్మెన్యేల్, డీమోన్, సంజన వీళ్ళ ముగ్గురికి చేస్తా మధ్యలో మళ్ళీ డీమోన్తో చాలాసేపు ఆర్గ్యూ అయిన తర్వాత తూచ్ అని చెప్పి మళ్ళీ నువ్వు క్యాన్సిల్ అని చెప్పేసి సంజన చేస్తుంది. అంటే వీళ్ళిద్దరు ముగ్గురు చేసుకుని మళ్ళీ మధ్యలో ఒకరొకరు డ్రాప్ చేసి మరొకిద్దరిని అయితే ఫైనల్ చేశారు. అట్లాగే సుమన్ శెట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న హోస్ట్ అన్నారు కనుక సంజనాని క్షమించి వదిలేశాడు. ఇక రీతు చౌదరిని డీమోన్ అయితే చేశాడు. అట్లాగే సంజన కూడా రీతు అండ్ డీమోన్ చేస్తుంది. రీతుతో ఇక్కడ వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది. అట్లాగే ఎమాన్యుయల్ డీమోన్ అండ్ రీతుని చేస్తే, అట్లాగే భరణి డీమోన్ అండ్ సంజనాని చేస్తాడు. 7 కంటెస్టెంట్ రీతు సుమన్ అండ్ సంజనాని అయితే చేస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సంజన వర్సెస్ రీతు ఆర్గ్యుమెంట్స్ అయితే ఇక ఫైనల్లీ ఎవరు కళ్యాణ్ కూడా కెప్టెన్గా ఒకరిని చేయమంటే బర్నీకి చేస్తారండి. సో మొత్తంగా చూసుకుంటే డీమోన్ పవన్కి సుమన్, సంజన, ఎమాన్యుయల్, బర్నీ 4 నామినేషన్ చేస్తే సంజనాకి తనూజ, రీతు, డీమోన్, బర్నీ ఈ 4 చేశారు. అట్లాగే రీతుకేమో సుమను, సంజన, ఎమాన్యుయల్ 3 నామినేట్ చేస్తారు. సుమన్కేమో రీతు చౌదరి, అట్లాగే ఎమాన్యుయల్కేమో తనూజకేమో డీమోన్, భరణికేమో కళ్యాణ్. ఇట్లా వీళ్ళు 4 సింగిల్ ఓటుతోనే ఎవరెవరు సుమను, ఎమాన్యుయల్, తనూజ, భరణి 4 కూడా ఒక్కొక్క ఓటుతో నామినేషన్లోకి అయితే వచ్చేస్తారు. హైయెస్ట్ మాత్రం సంజన అండ్ డీమోన్కి 4 పడ్డాయి. సరే, ఇక ఇట్లా ఉండబోతుంది. మరి ఓటింగ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు పోవాలనుకుంటున్నారు, ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా కంటెంట్తో రెగ్యులర్గా న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా. యాక్టివేట్ చేసుకుంటే ఆల్ ఇన్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మన చుట్టూ జరిగే అనేక అంశాల మీద అయితే నా రెగ్యులర్ అనాలిసిస్ అయితే ఉంటుంది. అట్లాగే లైక్ అండ్ కామెంట్ కూడా మర్చిపోకండి. ప్రతి వీడియో కూడా లైక్ అయితే చేసేయండి. సరే, నామినేషన్లు అయిపోయిన తర్వాత రీతు చౌదరి వర్సెస్ తనూజ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఏమంటే, నేను నా కోసం కదా ఆడుతున్నాను, వాడి వల్ల ఆడుతున్నాడా, వాడి కోసం ఆడుతున్నాడు, వాడు నా కోసం ఆడుతున్నాడా ఏంటి అని చెప్పేసి తనూజతో గొడవ పడుద్దంట. వాస్తవానికి ఏంటి, గత వారం 4 ఈవిడిని నామినేషన్ చేసేటప్పుడు రీతు చౌదరిని తనూజ సేవ్ చేసింది. అప్పుడు ఈవిడికి హాయిగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా అనిపించింది. ఇప్పుడు మాత్రం ఇక్కడ గొడవపడి ఏంటి అందరూ నాకు చెబుతున్నారు, నేనేం చేస్తున్న మాదిరిగా గొడవ పడిందంట. అప్పుడు ఏం చెప్పింది తనూజ, అందరూ జనరల్గా దివ్య కూడా అదే మాట్లాడింది కదా గొడవ పడేటప్పుడు కూడా, 4 హౌస్లో సగం మంది నామినేషన్ చేస్తే తన ఫ్రెండ్ అని బాండ్ అని సేవ్ చేసుకుంది. ఎవరైనా సరే ఈ మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి మార్చుకో, మళ్ళీ చేయకని నామినేషన్ చేస్తారు. బట్ ఈవిడేమో సేవ్ చేసి రివర్స్లో చెబుతూను ఇకనైనా నీ కోసం, తనూజ చెప్పింది, ఇకనైనా నీ కోసం నువ్వు వాడు, నీ ఆటను వాడికి ఏం వాడు ఆడుతున్నట్లు ఆడు అనేది కదా. సో ఇప్పుడు మాత్రం బాగా హట్ అయిందంట. నా కోసమే కదా ఆడుతున్నా, నా కోసమే ఆడుతున్నా కదా, నేను వాడి కోసం ఆడుతున్నా, వాడు నా కోసం ఆడుతున్నాను అని ఎట్లా మాట్లాడింది చెప్పిందంట. సో వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అయితే అవుతుంది. అట్లాగే మనం ప్రోమోలో కూడా చూసాం కదా ఎమ్మెన్యేల్ రీతితో ఆ నామినేషన్ గొడవకు సంబంధించి అక్కడ ఎవరికి ఏం వాళ్ళు ఆడారు, దాని గురించి మళ్ళీ నువ్వు చెప్పావు అని చెప్పేసి పంచాయతీలు అయినా పడతా ఉన్నాయి. అట్లాగే ఇంకొక నాకున్న అప్డేట్ ఏంటంటే, మిడ్ నైట్ ఇంకొక కాన్వర్జేషన్ కూడా ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. మైకిల్ తీసేసిన తర్వాత నైట్ అంట మిడ్ నైట్ గుసగుసలు ఆడతారంట. లైట్స్ ఆఫ్ అయిపోయాక ఎమ్మెన్యేలు, కళ్యాణ్, తనూజ, రీతు వీళ్ళందరూ గుసగుసలు ఆడుతూ ఉంటే కెప్టెన్ కళ్యాణ్ మీకు మైక్స్ ఎందుకు ఇచ్చావని బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇచ్చాడంట. నువ్వే అయ్యుండి కూడా కెప్టెన్ అయ్యి నువ్వే కూడా ఎట్లా చేస్తాయి, ఎట్లా ఎందుకు ఇచ్చావు మైక్స్ అని చెప్పి ఆయనకు వార్నింగ్ ఇచ్చాడంట. తర్వాత ఇంకొకటి ఏంటంటే కెప్టెన్ రూమ్లో కాకుండా వేరే దగ్గర ఎందుకు పడుకుంటున్నాడు, అట్లాగే తనూజ రీతు కూడా ఎందుకు కెప్టెన్ రూమ్లో ఉన్నారు, ఏంటి నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు, వాళ్ళెందుకు అక్కడ ఉన్నారు ఏంటి అని కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడంట బిగ్ బాస్. ఇచ్చిన తర్వాత ఏంటంటే జనరల్గా రెగ్యులర్గా ఎమ్మెన్యేలు, కళ్యాణ్ ఒక బెడ్ షేర్ చేసుకుంటే, ఇప్పుడు కళ్యాణ్ ఏమో నేను కెప్టెన్ రూమ్లోకి పోతాను కాబట్టి నువ్వు రానంటే ఆయన నేను రానడంట. నేను రాలే, మరి ఎందుకు ఆయనకి ఇబ్బంది ఉందో ఇష్టం లేదు ఏమో కానీ నేను ఇక్కడే ఉంటానని చెప్పి అన్నాడంట. సరే, సింగిల్గా ఎవరికి వాళ్ళ జోనర్లు ఉంటారు. ఇక్కడ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ గుసగుసల్లో భాగంగా ముచ్చట్లన్నీ పెట్టుకుంటారు కదా సాధారణంగా మాటలు. ఆ వార్నింగ్లన్నీ అయిపోయిన తర్వాత రీతు చౌదరి, డీమోను వాళ్ళు ఇక్కడ పడుకుంటే
నాకు అనీజీగా ఉంది, డీమోన్ కానీ రీతు కానీ వీళ్ళందరూ ఎక్కడ పడుకుంటే నాకు చాలా అనీజీగా ఉంటుంది అని డీమోన్ ఉద్దేశించి అనిందంట. ఎందుకంటే వీళ్ళు బాగా తెలిసిందే కదా, ఆయన ఏదో రీతు గార్డెన్ ఏరియాలోకి వస్తే మాట్లాడాలని ఏదో ఒక సిగ్నల్స్ ఇవ్వడము, కోడ్ లాంగ్వేజ్ అటు ఇటు తిరుగుతా అన్నం అట్లా ఇట్లా కొన్ని ఏదో కోడ్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, గొంతు కిచ్కిచ్చి వచ్చేస్తుంటుంది కొంతమంది కొన్ని సందర్భాల్లో, అట్లా అటు ఇటు వాక్ చేసుకుంటూ అట్లా ఇట్లా అంటే ఆవిడకి ఎందుకు అనీజీగా ఉందనిందంటే, ఇక్కడ అమ్మాయిలు కదా పడుకుంటాం, నిద్రలో పడుకునేటప్పుడు బెడ్షీట్ అటు పోవచ్చు ఇటు పోవచ్చు, కొద్దిగా అటు ఇటుగా ఉండేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కదా, దానివల్ల ఇబ్బందిగా ఉంటుంది మేము పడుకునేటప్పుడు ఆయన ఇక్కడ ఉంటే డీమోన్ ఉండడం వల్ల అని లెక్క చెప్పిందంట. సంథింగ్ ఇబ్బంది పడతామో అనీజీగా ఉంటుందని అక్కడ ఎవరు భరణి అండ్ సుమన్ కూడా కూర్చుంటే వాళ్ళతో కూడా చెబుతుందంట, ఆ డీమోన్ రావడం వల్ల నాకు అనీజీగా ఉంది అని. అయితే మరి ప్రాపర్ వేలుగా నాకు కొంత సమాచారం వచ్చింది, కానీ చూసాక మాట్లాడదు, ఇంకా ఆవిడ ఏమనింది ఎట్లా ఇబ్బంది పడుతుంది ఏంటని చెప్పిందంట. బట్ మనకి ఎపిసోడ్లో ఎంత చూపిస్తారో అసలు చూపుతారో లేదో దాన్ని బట్టి బేస్ చేసుకుని అప్పుడు మనం ఫుల్ డీటెయిల్గా అక్కడ మనకి ఏదైతే చూపిస్తారో ఏ కాన్వర్జేషన్ అయితే జరిగిందో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడదాం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, అందరికీ కంఫర్ట్గా లేకపోయినా అన్కంఫర్ట్గా ఉన్నా సరే మొన్న హోస్ట్ అడిగేసరికి తప్పు లేదు వీళ్ళది. ఆయన ఫస్ట్ ఏంటి ఇది ఇట్లా ఎవరికి కంఫర్ట్గా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని అంటే, అవును సార్ నాకు కంఫర్ట్గా లేదు నాకు లేదు నాకు లేదు అని హౌస్ అంతా చెప్పాడు. బట్ ఆయన ముందే వచ్చి రివర్స్లో చిరాగ్గా కోపంగా, నీకు కంఫర్ట్గా లేకపోతే నువ్వు బయటికి పో, మాకు కంఫర్ట్గా ఉందని చెప్పేసరికి ఏమంటారు వీళ్ళందరూ, అబ్బాయి లేదు సార్ మాకు కంఫర్ట్గా ఉంది సార్ మాకు కంఫర్ట్గా ఉంది సార్ మాకు కంఫర్ట్గా ఉంది సార్, అందరూ అట్లాగే చెప్పుకుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. అదే రివర్స్లో ఖచ్చితంగా ఉన్నట్టుగా హోస్ట్ చెప్పుకుంటుంటే, ఏంటి ఆవిడ ఇబ్బంది పడుతుందంట, బెడ్షీట్ అటు తిరిగి కప్పుకొని పడుకోవాల్సి వస్తుందంట, కంఫర్ట్గా లేదంట, అంత ఇబ్బంది పడేలాక మీరు ఉన్నారంట, ఎందుకు మీకు కూడా కంఫర్ట్గా ఉందా సందనలాగా లేకపోతే అన్కంఫర్ట్గా ఉందా ఎట్లా ఉంది ఏంటని అందరిని అడుగుంటే హోస్ట్ స్టాండ్ని బట్టి హోస్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి టార్గెట్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని హౌస్ అంతా చెప్పేస్తారు. ఆయనే రివర్స్లో వచ్చరికి ఏమంటారు వీళ్ళందరూ, ఇప్పుడు తనుజ వాళ్ళందరికీ కంఫర్ట్గా లేకపోయినా అన్కంఫర్ట్గా ఉన్నా సరే లేదు మాకేం ఇబ్బంది లేదు మాకు కంఫర్టే అందరూ అట్లాగే చెప్పారు. కానీ వాస్తవానికి హౌస్ అందరికీ చిరాగ్గానే ఉంది, ఆడియన్స్కి చిరాగ్గా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇరిటేటింగ్గానే ఉంది, చిరాగ్గే ఉంది. ఏం చేస్తారు ఇంకా. బట్ ఈరోజు కూడా సంజన అయితే చాలా హార్ష్గా ఫోర్స్గా రెబల్ స్టార్లో చెప్పింది, అగ్రెసివ్గా చెప్పింది. బట్ ఈవిడేంటంటే సాఫ్ట్గా స్మూత్గా మరి డైరెక్ట్ చెప్పలేక నాకేది ఇబ్బంది ఉంది అని లెక్క చెప్పిందంట, అనీజీగా ఉంది ఏంటి అని లెక్క. మరి చూద్దాం ఏం చెబుతారంటే, మనకి ప్రోమోలో చూపించకపోవచ్చు, బహుశా ఎపిసోడ్లో ఏమైనా చూపిస్తే అప్పుడైతే మాట్లాడుకుందాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే కాన్వర్జేషను, భరణి సుమన్ నైట్ అంటారు తాడేపడి తేల్చేద్దాం రేపు నామినేషన్లో గట్టిగా ఇచ్చి పడేద్దాం అంటే, నేనంటే కాంపిటీస్ తనుజన మళ్ళీ చేస్తే మన సీక్రెట్ నామినేషన్ అయింది కదా, ఎటు ఆ బ్రాండ్ టాస్క్ దగ్గర గొడవ అయింది కదా, అట్లా వచ్చి చేస్తాడేమో నేను అనుకున్నా. కానీ లేదు, తీరా చూస్తే సంజనాన్ని డీమోన్నే చేస్తాడు. అంత గొడవ అయిన తర్వాత చేయొచ్చు కదా, వ్యాలిడ్ పాయింటే కదా, వాగకు పిచ్చిగా అంత గొడవ వచ్చింది కదా, సీక్రెట్ నామినేషన్ కాబట్టి అమ్మయ్య డైరెక్ట్ ఫేస్ చేయలేదు కాబట్టి ఏదో జాగ్రత్తగా భయంగా భద్రంగా అలా పడేసినట్టు ఉండదు తప్ప, ఇంత చేస్తే ఏం పోయింది, ఏమాత్రం దానికి సుమన అండ్ ఇతను డిస్కషన్ గట్టిగా ఇచ్చి పడేద్దాం, నామినేషన్లో తగ్గద్దు తాడోపేడి తేల్చేద్దాం అంట. ఆ సుమన కూడా తాడోపేడి ఊరితో సందనతో తేల్చేసేవాడు, కాకపోతే హోస్ట్ అనబట్టి ఆ తాడోపేడు అటు వెళ్ళింది రీతి అంత డీమో, ఇక బాగానే చెప్పేది ఏముంది. అలాగే రీతి కూడా లైవ్లో డిస్కషన్ పెడుతుంది, ఇదే లాస్ట్ నామినేషన్స్, ఇక టికెట్ ఫైనల్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్కి పంపించాక మిగతా అందరిని కూడా డైరెక్ట్ నామినేషన్ చేసేస్తారు బిగ్ బాస్ వచ్చేవారం అని చెప్పగానే టక్కన కాన్వర్జేషన్ కెమెరా కట్ ఫుటేజ్ వేరే చూపిస్తాడు. అక్కడ కిచెన్లో సుమన్ శెట్టి బంగాళాదుంపలు ఉల్లిపాయలు క్యారెట్లు కట్ చేసుకుంటుంది తనుజ కాన్వర్సేషన్ అక్కడికి చూపించి దాని గురించి కూడా మాట్లాడే ముందు ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఎట్లా కట్ చేసేస్తాడో, గార్డెన్ ఏరియాలో కూర్చొని రీతు చౌదరి ఇమాన్యుయల్ అండ్ భరణితో వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అంటే ఆవిడ స్కెచ్లు ఏంటి, స్ట్రాటజీలు ఏంటి, ఈ టికెట్ ఫైనల్ ఎవరు గెలాలి ఏంటి, చాలా కాన్వర్జేషన్, ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అది. అక్కడ ఎవరి గేమ్ ఏంటి, ఎవరు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారు, ఎవరు లెక్కలు అంచనాలు క్యాలిక్యులేషన్స్ ఎవరు వరకు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగేటప్పుడు టక్కన కట్ చేస్తారు. అది కొందరి విషయంలోనే. మరి ఎందుకో వాళ్ళు నెగిటివ్ అవ్వకూడదు, బ్యాడ్ వెళ్ళకూడదు, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అంతా ఆడియన్స్కి తెలిసిపోకూడదని ఏంది, అంతకంటే ఇంపార్టెంట్ టాపిక్ అక్కడ సుమన్ శెట్టి బంగాళాదుంపలు ఉల్లిపాయలు కట్ చేయడం, ఇమీడియట్గా అటు ఫోకస్ పెట్టడం, ఇంక ఇక్కడ ఉంచవచ్చు కదా, ఇదే కదా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆవిడ గేమ్ ఎట్లా ఆడబోతుంది, ఎట్లా ఆలోచిస్తుంది, ఏం డిస్కషన్ జరుగుతుంది, ఇవన్నీ కదా. ఎందుకంటే ఒక పక్క మనకు కూడా క్యూరియాసిటీ పెరుగుద్ది. ఆ డీమన్ పవన్ టికెట్ ఫైనల్ నాది అని ఛాలెంజ్ చేశాడు, మనకు కావాల్సింది అదే, ఆ ఫైరే ఉండాలి, ఆ ఛాలెంజింగ్ ఆ స్పోర్టివ్ స్పిరిటే కావాలి. అయితే ఇంకోటి ఏంటి, ఇప్పుడు నేను దివ్య కూడా వెళ్ళేటప్పుడు అదే మాదిరిగా చెప్పింది, బాబు ఉన్నంత 3 వారాలే, ఇంకా నువ్వు త్యాగాలు చేసేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆడుకో, నీ కోసం నువ్వు ఆడుకుంటే రీతు చౌదరి తెగ ఫీల్ అయిపోయింది. అక్కడ 3 దిక్కులు తిప్పింది అంటారు కదా, అట్లా తిప్పేసి ఫీల్ అయిపోయి, అంటే నా కోసం ఆడొద్దు అంటున్నావా, నా కోసం త్యాగం చేయొద్దు అంటున్నావా, అట్లా ఇట్లా ఫీల్ అయింది. అట్ ది సేమ్ టైం తనుజతో కూడా అదే పాయింట్లో గొడవంట, నా కోసమే కదా నేను ఆడుతున్నా, వాడి కోసం ఆడేనా, వాడు నా కోసం ఆడాడే ఇట్లా అని.
అంటే మనకు ఫేవర్గా ఉంటే మనకు పాజిటివ్గా ఉంటే అంతా బాగున్నట్టు, లేకపోతే గొడవలు ఇవన్నీ అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తనూజ్ సరే ఇంతకి కెమెరా అక్కడికి తిప్పి సుమన్ శెట్టి మీద ఫోకస్ పెట్టాడు కదా, అక్కడ ఏం జరిగింది కాన్వర్జేషన్ అంటే తనూజ్ అడుగుతుంది, ఏంటి సుమ్ము సంజన గారు నీకు డార్లింగ్ అంటే నచ్చలేదంట, దాని మీద నామినేషన్ చేసావంట, అసలు కార్డు మీద ఏం రాసావు, ఏం చెప్పావంటే సుమన్ అంటాడు ఇక్కడ, నాకే కాదు డార్లింగ్ అనేది హౌస్ అందరికి ఎవరికి నచ్చట్లా, హౌస్ హార్మోన్ మొత్తం దెబ్బతినేసింది, నాకు చిరాగ్గా ఉంది, వెజిటబుల్స్ కట్ చేయమంటే వచ్చి ఈ ఆఫీస్ బీట్రూట్ కట్ చేయమంటే అది చిరాకంట, అది డిస్టర్బెన్స్ అంట. అంటే సుమన్కి డార్లింగ్ అని సంజన తప్పి ఊరు అనలేదా? పైగా ఆవిడ ఏంటి పర్మిషన్ అడిగి ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ కోసం, కామెడీ కోసం అంటే అది నచ్చలేదంట. మరి ఇంతకుముందు అంటే ఒకరితో ఒక వైబ్ పాజిటివ్ ఉంటే అంతా నచ్చుతుంది, సుమ్ము అన్న నచ్చుతుంది, కుమ్ము అన్న నచ్చుతుంది, ఏదన్నా నచ్చుతుంది. ఆ వైబ్ నచ్చకపోతే ఎంతమంది అలా సుమ్ము డార్లింగ్, సుమన్ డార్లింగ్ రకరకాలుగా అంటే మనకు నచ్చితే నచ్చుతుంది అంటున్నాం, లేకపోతే లేదు, అంతే కదా. ఇప్పుడు అట్లా ఇక్కడ కూడా ఈ అమ్మాయి కూడా అది పెద్ద విషయం, దాన్ని నామినేషన్ చేశాడంటే ఉండాల్సిన కటౌట్ ఈ కటౌట్ నిజంగా అందుకే ఉంచినాము. ఎలాంటి కటౌట్లు కూడా ఉంటారు రాబోయ్, చూడండి తరించండి, ఇతడు ఆట, ఇతడి పర్ఫార్మెన్స్, ఇతడి పాయింట్లని, అది పాయింట్, దానికి తెచ్చి నామినేషను. వెజిటబుల్స్ అవద్ది కట్ చేయండి అంటే అది డిస్టర్బెన్స్ అంట. ఇట్లాంటి ఆయన ఎలా ఉండిపోయారు నాయన అనిపిస్తుంది కదా మనకి. ఆ సంజన అంది పక్కకు పోయి ఆడుకో, చైల్డ్ ఆర్టిస్ట్ లేక తీసి పడేస్తుంది, పట్టించుకునే పరిస్థితి ఉండదు, ఆడుకోపో పక్క పోయి ఆడుకోపో, తీసుకెళ్ళి ఎల్కేజీలు పడియండి అని మాదిరిగా ఉంటుంది ఇతర దృష్టిలో. కాంపిటేటర్ కాదు కదా, హౌస్మేట్ కూడా కన్సిడర్ చేయదు ఆవిడ, లెక్కలోకే తీసుకోదు. ఇలాంటి పాయింట్స్ చెబితే ఎవరైనా అట్లాగే చూస్తారు, పోయి ఎల్కేజీలు పడియండి అంటారు కదా మీమ్స్, అట్లా ఉంటుంది అనమాట. ఇది ఎట్లా ఉందంటే దీని మీద నామినేషన్ అంటే టేస్టీ తేజ ఒక సీజన్లో పూజ అనే అమ్మాయికి వాటర్ చుక్క నా కంటి మీద పడింది, ఇక్కడెక్కడో పడింది, బొగ్గ మీద పడింది, నామినేషన్ అంటే ఆ వారం ఆవిడ అవుట్ అయిపోయాయి. ఆవిడికి ఒక వాటర్ చుక్క అనేదానికి బిందులు కన్నీళ్ళు వచ్చిన మాదిరి నామినేషన్ అది. అరే బాబోయ్ నేను కొట్టానో తిట్టానో ఇంకేదైనా నామినేషన్ చేస్తూ వస్తున్న వాటర్ చుక్క పడిందని నామినేషన్ ఏంటి, ఆ వారం నేను అవుట్ అయిపోయి మన జీవితంలో మర్చిపోలేదు అలాంటి నామినేషన్ అది. అలాగే ఇక్కడ కూడా డార్లింగ్ అనేది నచ్చలేదు, వెజిటబుల్స్ వద్దనింది నచ్చలేదు, ఇలాంటి సోది పాయింట్లు. అయితే ఇక్కడ తనుజ కూడా అవునా సుమ్ము డార్లింగ్ అని లేక నవ్వుతూ ఉంది తప్ప ఇలాంటి సిల్లీ రీజన్స్ ఆవిడ ఎక్కువ కనబడవు. అసలు గేమ్ ఆడుతున్నావా సొమ్ము, ఇది ఒక నామినేషన్, ఇది ఒక పాయింట్, ఎవడైనా చెబితే నేను ఆడొచ్చు కదా. లాస్ట్ వీక్ సంజన పాజిటివ్ నోట్లో నువ్వు చాలా స్ట్రాంగ్ తనుజ, నువ్వే నాకు కాంపిటేటర్, నువ్వే నాకు టఫ్ అనిపిస్తుంది, పాజిటివ్ నోట్లో చెప్పింది. అది చెబితే దాన్ని తెచ్చి నన్ను ఆవిడ తీసుకోలేదు, ఆవిడ ఇమాన్యుయల్ చేయలేదు, నన్నే చేసింది, అవన్నీ చెప్పి నెగిటివ్ కోణంలో తీసుకుంటూ వచ్చి అంటే చెప్పే కదా మనిషికి ఉండే బాండ్ని బట్టే బంధాలు, ఈ రైవలరీ నెగిటివ్ పాజిటివ్ అంతా మారిపోతాయి. పైగా ఈవిడేమో రీతు చౌదరిని 4 నామినేషన్ చేసినా కాపాడేయచ్చు, 2 వారాలు వరుసగా ఇమ్యూనిట్ వచ్చినా మళ్ళీ 13వ వారం కూడా ఇచ్చేయాలని ఈవిడ తెగ తాపత్రయపడిపోయి ఎలాగైనా కెప్టెన్ చేయాలని తెగ తాపత్రయపడి ప్రయత్నాలు చేసి సేవ్ చేసేయచ్చు. అదే విషయంలో సంజన అంటే ఇమాన్యుయల్ ఎందుకు చేయలేదు, ఇమాన్యుయల్ ఎందుకు పడవలేదు, వాళ్ళకే ఎఫెక్షన్, వాళ్ళ బాండ్ వాళ్ళకుంటే నీ బాండ్ నీకు ఉంది కదా. ఇప్పుడు అట్లాగే సుమంద్ అది ఒక పాయింటా, అది పాయింట్ ఏంటయ్యా బాబు నా పాయింట్ మీద చేయొచ్చు, ఎంత సిల్లీ రీజన్స్ కూడా చెబుతారండి అని కూడా. కానీ ఆవిడ పాజిటివ్ నోట్లో చెప్పే కదా, మనిషిని బట్టే మనకు సమగా ఉంటుంది, లేకపోతే చిరాగ్గా ఉంటుంది, ఇరిటేటింగ్ ఉంటుంది, ఆ అనుబంధాలు బట్టే. సో ఇది ఈరోజు జరగబోతుందో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.